ఇప్పుడు వటకాయ పేపర్, ఇది వటకాయ పేపర్ అని చదువుతాను ఈ కాంచెలు. మనం చిప్పకూడే విద్యుత్ పాపం వారిదే. ఎవరిది వటక? ఎవరిది వటక? అడిగి మరి పెట్టించుకున్నావు స్వామీజీ తోటి. స్వామి నా జాతకం చెప్పురా, నా పేరు ఏంద్ర అనగానే వాడు వటకాయ అన్నాడు. నక్షత్రం అంతా చూసి బాగానే ఎంకలాడినట్టున్నాడు, నీకు సూట్ అయిన పేరు పెట్టిండు వటకాయ అని. అయితే ఇప్పుడు ఈ పాపం అంతా కేసీఆర్ది, ఇక్కడ ఉన్న జగదీశ్వర్ రెడ్డిదేనా? మరి ఇప్పుడు 900 కోట్ల అప్పు తెచ్చిండు, పాపం మొత్తం రేవంత్ రెడ్డిదే అందామా? వీళ్ళు కరెంట్ ఇచ్చిండ్రా, నీ న్యూస్ ఛానల్ నడవడానికి కూడా 1 గంట పాటు కరెంటు పోకుండా నీ క్యూ న్యూస్ ఛానల్ నడవడానికి కూడా వీళ్ళిద్దరి పుణ్యమే. కేసీఆర్ అనే వ్యక్తి లేకపోతే మల్లిగానికి 1 రూపాయి రాకపో. గదే అంగిలాగు మీద తిరిగి, గదే తంబాకులు బుక్కి, గదే చీపు లిక్కర్ తాగి గట్లనే బతుకువాడు. కేసీఆర్ అనే వ్యక్తి వల్లనే మల్లిగాడు అంగిలాగు అనే ఒక ఏషం కట్టి రోజు కేసీఆర్ తిట్టి పైసలు సంపాదించుకున్నాడు. కేసీఆర్కు రుణపడిపోయి ఉన్నావు నువ్వు. ఒకవేళ నీ ఇంట్లో వాళ్ళ బొమ్మ ఉండాలంటే అది కేసీఆర్ బొమ్మే ఉండాలి. తీన్మార్ మల్లిగా నువ్వు విశ్వాసం ఉన్నోనివి అయితే, నువ్వు మనిషివైతే, నువ్వు మనిషి పుడితే కేసీఆర్ బొమ్మను, కాంస్య బొమ్మను తయారు చేసుకొని ఇంట్లో పెట్టుకొని రోజు పొద్దున మార్నింగ్ న్యూస్కి వచ్చేటప్పుడు ఆ బొమ్మ ముందు సాగిల పడి ఆ బొమ్మకు మొక్కిపోవాలి. ఎందుకంటే కేసీఆర్ పుణ్యం వల్లనేరా నువ్వు 100 కోట్లు సంపాదించింది. నీ అంశంతోని ఇంతవరకు ప్రపంచంలో లేరురా. ఒక వ్యక్తిని తిట్టి 100 కోట్లు సంపాదించుకున్నానంటే నువ్వే. కేసీఆర్ అనే ముఖ్యమంత్రిని 100 కోట్లు సంపాదించుకున్నావు తిట్టి బిగయనున్న 80,000 కోట్ల ఉచ్చు కేసీఆర్ జగదీశ్వర్ రెడ్డిది 1000 కోట్ల దోపిడీ. ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలులోని కుంభకోణమే కీలక పోస్టులను అనుచరులకే కట్టబెట్టిన వైనం వారి. ఇప్పుడు 80,000 కోట్ల ఉచ్చు జగదీశ్వర్ రెడ్డికును కేసీఆర్కు పడితే ఇక్కడ 900 కోట్లు, ఇక్కడ 900 కోట్ల అప్పు. ఇది 900 కోట్ల అప్పు ఇది బట్టి విక్రమార్కకును రేవంత్ రెడ్డి మేడకే పడుతుందా? అంటే అప్పు ఎవరు తెస్తే వాళ్ళ మేడకే పడుతుందా? ఏమన్నా ఈ మనం ప్రైవేట్ వ్యక్తిగతంగా తెచ్చుకున్న అప్ప? అది బ్యాంకులలో వెళ్ళిపోయి రేవంత్ రెడ్డి పేరు చెప్తే ఇచ్చిన అప్ప, లేకపోతే బట్టి విక్రమార్క పేరు చెప్తే ఇచ్చిన అప్ప, లేకపోతే ఇప్పుడు నువ్వు అన్నట్టు కేసీఆర్ పేరు చెప్తే ఇచ్చిన అప్ప, లేకపోతే జగదీశ్వర్ రెడ్డి పేరు చెప్తే ఇచ్చిన అప్ప? కాదు, తెలంగాణ రాష్ట్ర ఖజానా పేరు చెప్పి, తెలంగాణ పేరు చెప్పి, తెలంగాణ ప్రభుత్వం పేరు చెప్పి తెచ్చిన అప్పు ఇది. ఇక్కడ వ్యక్తిగతంగా కేసీఆర్ జగదీశ్వర్ రెడ్డి తెచ్చుకున్న అప్పు కాదురా, హౌలే. కనీసం అవగాహన లేని హౌలే. ఏం మనిషిరా, ఏం బతుకుతానవరా? కుక్క బతుకుతాంది, నువ్వు బతుకుతానవు. దీనికో పేపర్ అని పెట్టిండు, వటకాయల పేపర్. ఇది వటకాయల పేపర్, నీ ముఖంలో చెప్పు. యాదాద్రి థర్మల్ ప్రాజెక్టులోను గోల్మాల్, బొగ్గు గనులకు దూరంగా ప్రాజెక్టుల నిర్మాణంతో భారం. అంటే ఇక్కడ తినంగానే ఇక్కడ పక్కన ఎరగాల వారి. ఇంట్లో తింటాం, బాత్రూంలో పోతాం, మరి ఇంట్లో తిని ఇంట్లోనే పోమ్మంటావా? ఇప్పుడు ఏమంటాడంటే వీడియో, బొగ్గు గనులకు దూరంగా ప్రాజెక్టుల నిర్మాణం చేయడంతో చాలా భారం పడింది, ఈ భారాన్ని నేను తట్టుకోలేకపోతున్నా అంటాడు మల్లిగాడు, వట్టకాయలుగాడు. యాదాద్రి థర్మల్ ప్రాజెక్టులను గోల్మాల్, బొగ్గు గనులకు దూరంగా ప్రాజెక్టుల నిర్మాణంతో భారం అట. ఇక డిస్కంల అప్పులకు బాధ్యులు వీళ్ళే, విద్యుత్ రంగాన్ని సర్వనాశనం చేసిండ్రు వారి. మూసుకొని రేవంత్ రెడ్డి దగ్గరికి పోయి అసెంబ్లీ బంద్ అయిందట, క్రిస్మస్ వేడుకలు ఉన్నాడట, ఆ పుత్తూరు తైలం పట్టుకొని పోయి జర మర్దన చేసి రాపో. నీకు అట్లా చెప్తేనే వస్తుంది. రేవంత్ అన్న ముఖ్యమంత్రి గారు ఇప్పుడు అన్నాలేం, మీరు అధికారి పెద్దోళ్ళు అయిపోయారు. రేవంత్ గారు వాని దగ్గర దిగజేరా, వాడు పాపాత్ముడు, దుర్మార్గుడు, వాడు నీతి నిజాయితీ లేని గాడిది వాడు. ఇక చూడు, సమస్యలన్నిటికీ చెక్ అంటే వీని ఇప్పుడు 60 కేసులు ఉన్నాయి వీని మీద, చిన్న పెద్ద కేసులు అన్ని కలిసి 60 ఉన్నాయి. అవన్నిటికీ కొట్టేపించుకోవడానికి ఇలాంటి వార్తలు రాస్తారన్నట్టు. సమస్యలన్నిటికీ చెక్. రేపు అసలు ఇక సమస్యలు అన్నదే ఉండదు రేపంచాలి. తెలంగాణ ప్రజలకి ఆ సమస్యలు ఉండయా? ఇక మల్లిగాడు చెప్పిందంటే అయిపోయినట్టే, వటకాయ గడగా. అది చూడే ఏ రేంజ్లో కేసీఆర్
ఈ రేవంత్ రెడ్డి భజన చేస్తాను చూడుర్రి. కేసీఆర్ ఉన్నప్పుడేమో బాతాల పోషెట్టి కాక ఈ మాటలు రాసిండు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక సమస్యలు అన్నిటికీ చెక్. రేపే కలెక్టర్లతో సీఎం కాన్ఫరెన్స్ పెట్టగానే కథం అయిపోతుంది. ఇక రైతు బంధు వచ్చి పడుతుంది, దళిత బంధు వచ్చి పడుతుంది, రైతు రుణమాఫీ జరిగిపోయింది, తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్ కట్టిన అన్ని కట్టిన అయిపోయింది. ఇక సమస్యలు అన్ని చెక్కు. సిగ్గు శరం లేదురా మళ్ళీగా. ఎందుకు బతుకుతున్నావు ఈ బతుకు? ప్రజలను తప్పుదోరి పట్టించే మాటలన్నీ రాస్తాను. నిన్ను బూతులు తిట్టకుండానే నిన్ను మొత్తం షీరి కుప్పలు పెడతాం బిడ్డ. నేను వస్తాయి ఇక అన్నీ వస్తాయి రా వారి. ఇప్పుడు ఇది చదవడానికి కొంచెం మాకు ఇక్కడ కరెంటు ప్రాబ్లం కూడా ఉన్నది, మాకు ఛార్జింగ్ ప్రాబ్లం కూడా ఉన్నది. రేపటి నుంచి ఉంటుంది కానీ ఈ పేపర్కి ప్రజలారు రేపంచెలు విని విడిచిపెట్టు లేదు. ఇప్పుడు మొత్తం అబద్ధాలే రాసుకొస్తాను. నిన్న వీడియో పంపినాక తెలిసింది అక్బరుద్దీన్ కేసీఆర్ది పట్టుకోపో అన్నాక నాకు అనిపించింది, అబ్బా వీడు ఇష్టపూర్తిగా మాటలు జారుకుంటా పోతాను, ఇక వీని విడిచిపెట్టద్దని. తప్పకుండా వీని విడిచిపెట్టేది లేదు. తప్పకుండా వీని పేపర్ కూడా రోజు చదువుతూనే ఉంటాం. వీని విడిచిపెట్టదు. ఎట్లా విడిచిపెడతాం? వీని విడిచిపెడితే వీడు మళ్ళీ ఇంకా అబద్ధాలు నిజం చేస్తాడు వీడు.